నమస్తే తెలంగాణ ప్రజలారా, మీరు చూస్తున్నది నిరుద్యోగి న్యూస్. నేను మీ రామశోక్. ఇలా పొద్దుగాల వార్తలు చూద్దాం. మరి పెద్దపల్లి జిల్లాల పొద్దుగాల ఎట్లా రాసిర్రు, మరి సాక్షి పేపర్ తెచ్చిన ఆ సాక్షి జర్నలిస్టులు అన్నలు ఎట్లా రాసిర్రో చూద్దాం. ముందుగాల మీరు గుర్తుంచుకోవాల్సింది, పెద్దపల్లి జిల్లా ప్రజలారా, మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయరి, లైక్ చేయరి, షేర్ చేయరి. అంతేకాకుండా డిస్ప్లేలా మీకోసం నేను అని మన ఛానల్ నెంబర్ కనబడుతుంది. మీ ఊర్లో కానీ, మీ పట్టణంలో కానీ, మీ వాడలో కానీ ఏదైనా సమస్య ఉంటే వీడియో ద్వారా పంపియురి. ఆ వీడియోలను మన ఛానల్లో పబ్లిష్ చేద్దాం. మరి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోదాం. సమస్యలను పరిష్కరించే దిశగా ఆలోచన చేద్దాం. ఇది ఇక మీరు గుర్తుంచుకోవాల్సిన ముచ్చట. ఇక ఇవాళ పొద్దుగాల సాక్షి పేపర్లో ఏం రాసిర్రు, ఎట్లా రాసిర్రో అన్నలు చూద్దాం. ఇక ఒకటే ముచ్చట రాసిర్రు, టికెట్ రేస్. మరి ఏం టికెట్ రేస్, ఎక్కడ టికెట్ రేసు పెడతారో కూడా చూద్దాం మనం. ఇక పెద్దపల్లి ఎంపీ స్థానంపై భారీ ఆశలు, కసరత్తు ప్రారంభించిన రాజకీయ పార్టీలు, ఫ్లెక్సీలు, వాల్ రైటింగ్లతో ఆశావాహుల సందడి. ఇక ఏమున్నదిలా, ఇక మేడారం జాతర అయిపోయినాక ఎన్నికలు, మళ్ళా పార్లమెంటు ఎన్నికల జాతర సాగుతుంది. ఇక మనం గుర్తుంచుకోవాల్సిన ముచ్చట, ఈ సంవత్సరం అంతా ఉద్యోగాల జాతర అని చెప్పిర్రు, కానీ ఉద్యోగాల జాతర ఉండదు, మరి ఎన్నికల జాతరనే ఉంటది. ఎట్లా అంటే ఇక ఈ సమ్మక్క జాతర అంటే మేడారం జాతర అయిపోయినాక ఎంపీ ఎలక్షన్ల జాతర, అదైపోయినాక స్థానిక సంస్థలు సర్పంచుల ఎలక్షన్ల జాతర, అదైపోయినాక మున్సిపాలిటీల ఎలక్షన్ల జాతర. ఈ సంవత్సరం మొత్తం ఎలక్షన్ల జాతర అనే చెప్పుకోవాలి. ఇక పెద్దపల్లి ఎంపీ స్థానం నిన్న ఏదో మనం చూసినాం కదా, కాంగ్రెస్ కు 5 పేర్లు పరిశీలన పంపించింది. ఏఐసిసి వాళ్ళు పరీక్షిస్తారు, పరిశీలన చేస్తారు, పరీక్ష రాస్తారు, వాళ్ళకి ఎగ్జామ్ పెట్టిర్రు అని చెప్పిర్రు కదా. అట్లనే ఈ బీజేపీ వాళ్ళు కూడా ఏదేదో ఎత్తారట. మరి ఆ బీజేపీ వాళ్ళ దాంట్లో ఎవరెవరు ఆశావాహులు ఉన్నారో చూద్దాం. ఇక అక్కడక్కడ పెద్దపల్లి జిల్లాలో బీజేపీలకు వెళ్ళి జాలి బాలారెడ్డి అన్న రాసుకున్నాడు కదా, మరి అన్న వాల్ రైటింగ్ రాపించుకున్నాడు. ఇక తర్వాత మన ఆలయ ఫౌండేషన్ నుంచి రాజేందర్ అన్న పోటీ చేస్తాను పోతాండు. అదే విధంగా అయోధ్య రవి అన్న మన విహెచ్పిలకు వెళ్ళి మొన్నట్ల బీజేపీలో కలిసిండు కదా అయోధ్య రవి అన్న, గోదావరికి అనే వాస్తవ్యుడు. మరి ఆ అన్న కూడా పెద్దపల్లి పార్లమెంటు టికెట్ కావాలని చెప్పేసి మరి చెప్తాండు. అదే విధంగా గతంలో కూడా మనం మర్చిపోతున్నాం అనుకుంటారు, కానీ మనం మర్చిపోలేదు. మరి గతంలో బీజేపీకి పెద్ద దిక్కు ఉండే ఇక్కడ, మరి ప్రస్తుతం కూడా ఉన్నారు ఆయన కాసిపేట లింగాన్న గారు. ఆయన కూడా బీజేపీ తరఫున ప్రయత్నాలు చేస్తానని మనకు చిన్న వినికిడి. మరి అది ఎంతవరకు నిజమో, మరి అన్న లింగాన్న పేరు కూడా ఉన్నదా లేదా కూడా చూసే ప్రయత్నం చేద్దాం. అయితే ఏం వేసిరట అంటే, ఇక వీళ్ళు బీజేపీలో ఆశావాహులు ఎక్కువయ్యారట. ఎట్లా ఆశావాహులు ఎక్కువయ్యారో కూడా చూద్దాం. బీజేపీ టికెట్ ను ఆశిస్తూ కేంద్ర రాష్ట్రాల నాయకుల చుట్టూ ఆశావాహులు ప్రదక్షిణలు చేస్తున్నారు. కేంద్రంలో 3వసారి తమ పార్టీ అధికారం చేపడుతుందనే నమ్మకంతో ఉన్న బీజేపీ అధిష్టానం పెద్దపల్లి నుంచి బలమైన అభ్యర్థిని ఏర్పాటు చేయాలని చెప్పేసి అనుకుంటుందట. ఇక ఏముండదయ్యా అంటే, మాదిక సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే బుడిగ శోభక్క ఉన్నది, గుర్తుంచుకోరుళ్ళు. మరి శోభక్క చొప్పదండ ఎమ్మెల్యేగా గెలిచింది. మరి ఆ అక్కను కూడా తీసుకొచ్చి, అంటే ఆ అక్క మాదిక సామాజిక వర్గం అని చెప్పేసి చెప్తున్నారు. మరి ఆ అక్క కూడా ఇచ్చే అవకాశం ఉన్నది అని చెప్పేసి ఇక చెప్తారు. ఇక ఇంకేమున్నదయ్యా అంటే, ఇక పార్టీకి చేసిన సేవలను గుర్తించి తమకు సైతం అవకాశం ఇవ్వాలని కరీంనగర్ చెందిన దళిత మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి జాడి బాలరెడ్డి అన్న, నేను ఇంత ముందే చెప్పిన, జాడి బాలరెడ్డి అన్న అంటే రెడ్డి అంటే మీరు రెడ్డిస్ అనుకునేరు, కాకపోతే కొన్ని ఎస్సీ వర్గాలలో కొంతమంది రావుస్ అని రెడ్డిస్ అని పేర్లు పెట్టుకుంటారు. మరి అట్లనే జాలి బాలరెడ్డి అన్న ఉన్నాడట. ఇక నేను ఇంత ముందు కూడా చెప్పిన ఆలయ ఫౌండేషన్ సిఇఓ మరి మిట్టపల్లి రాజేందర్ కుమార్ అన్న ఉన్నాడు. తర్వాత విశ్వ హిందూ పరిషత్ నాయకుడు అయోధ్య రవణ, నేను ఇప్పుడే చెప్పిన అయోధ్య రవణ గోదావరికాని పట్టణ వాస్తవ్యుడు అని చెప్పేసి అన్న విహెచ్పి పార్టీ నుంచి, అంటే విహెచ్పి నుంచి విశ్వ హిందూ పరిషత్తులో అంటే చాలా సంవత్సరాల నుంచి ఆయన సేవలు అందిస్తాడు కనుక ఆయనకు కూడా టికెట్ ఇవ్వాలని చెప్పేసి ఆ అన్న కూడా ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఎవరికి వస్తుందో ఎట్లా వస్తుందో చూడాలి. ఇక దళిత మోర్చా జాతీయ కార్యదర్శిగా సోగాల కుమార్, ఖ్యాతం వెంకటరమణ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అనూహ్యంగా బుడిగ శోభ పేరు
తెరపైకి రావడంతో కమలంలో ఆసక్తికర చర్చ కొనసాగుతుంది. ఇక మీకు తెలియని ముచ్చట ఉల్లా, ఇక ఎప్పుడైనా మనకు జరిగేది ఏంటంటే లోకల్ ఉన్న వాళ్ళకి టికెట్లు ఇస్తుంది, ఏ పార్టీ ఇయ్యదు. గుర్తుంచుకోరు. ఇక మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముచ్చట ఏంటంటే ఎవరికి ఇయ్యదు. మనం పెద్దపల్లి ప్రజలారా బీజేపీలో ఇక ఎవరికి టికెట్ వస్తాయి అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎట్లా గతంలో ఎమ్మెల్యేగా చేసింది బుడుగ శోభక్క. ఇక మిగతా ఎవరు ఏ ఎమ్మెల్యే కానీ మరి ఇతరత్ర పదవులు కానీ అనుభవించిన వాళ్ళు లేరు. మరి ఆర్థికంగా లేదంటే ఇతరత్రంగా ఎంతో కొంత మేరకు అంటే ఒక ఎమ్మెల్యే స్థాయి నుంచి వెళ్ళి పోటీ చేస్తారు అంటే ఎంతో కొంత ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. మరి పార్టీ ఏమన్నా ఫండ్ ఇస్తే కూడా అవి ఇవి కలిపితే చాలా పెద్ద మేరకు ఉంటుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక ఏమున్నదిలా ఇంట్లో అయోధ్య రవాణ విశ్వ హిందూ పరిషత్ మరి మన ఆలయ ఫౌండేషన్ రాజేందర్ కుమార్ అన్న. ఆలయ ఫౌండేషన్ అంటే అందరికి తెలిసిందే, నరహర్ సార్ది, పరిపాలన నరహర్ సారు. మరి సారు గోదావరిఖాన్ పట్టణంలో కావచ్చు మరి ఇతర జిల్లాలో కూడా అక్కడక్కడ మరి ఆలయ ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అలాంటి సేవా సంస్థకు సిఇఓగా పనిచేస్తున్నాడట మన రాజేందర్ అన్న. ఇక ఇంకేవాళ్ళు ఉన్నారు, జాడి బాలరెడ్డి అన్న కరీంనగర్ దళిత మోర్చా అధ్యక్షుడు అని చెప్పేసి చెప్తున్నారు. ఇవన్నీ మీరే అర్థం చేసుకోవాలి. టికెట్ ఎవరు కట్టాలనేది ప్రజలారా మీకు ఒకవేళ అర్థమైతే మన వీడియో చూసినప్పుడు కింద కామెంట్ చేయుర్రి, చూద్దాం ఎవరికి టికెట్ వస్తుంది అనేది, అది ఎంతవరకు నిజమవుతుంది అనేది కూడా చేరుదాం. ఇక ఇలా కాంగ్రెస్ కూడా రాసిర్రు మళ్ళా. మరి మొత్తం అన్ని పార్టీలు రాసిర్రు ఉల్లో. ఇగో బీజేపీ నుంచి బీఆర్ఎస్ నుంచి ఇక కాంగ్రెస్ కూడా చూద్దాం. కాంగ్రెస్ అధిష్టానం డిసిసిల నుంచి అభ్యర్థుల జాబితాను తెప్పించుకుంది. ఆశావాహుల నుంచి దరఖాస్తులను కూడా స్వీకరించింది. పెద్దపల్లి పార్లమెంటు టికెట్ కోసం 29 మంది దరఖాస్తు చేసుకోగా వారిలో 5 పేర్లతో కూడిన జాబితాను స్క్రీనింగ్ కమిటీ అధిష్టానానికి పంపించినట్లు సమాచారం. వరంగల్ నాగకర్నూలు ఎంపీ టికెట్లు మాల సామాజిక వర్గానికి కేటాయించే అవకాశం ఉండగా పెద్దపల్లి ఎంపీ టికెట్ మాదిగ సామాజిక వర్గానికి కేటాయించాలనే డిమాండ్ పెరుగుతోంది. మరి పార్లమెంటులో నేతగాని సామాజిక వర్గం ఓటర్లు అధికంగా ఉన్నారని తమకే టికెట్ కేటాయించాలని ఆ వర్గానికి చెందిన ఆశావాహులు డిమాండ్ చేస్తారు. ఇక మాదిగ సామాజిక వర్గంలో ఎవరు ఉన్నారులా? ఇక నేత సామాజిక వర్గం అంటే మొన్న బొర్లకుంట వెంకటేష్ నేత అన్నపోయిండు. ఇక ఇది ముచ్చట మన ప్రస్తుత ఎంపీ కదా. ఇక స్క్రీనింగ్ కమిటీ ఏఐసిసికి పంపించిన జాబితాలో వివేక్ తనయుడు గడ్డం వంశీకృష్ణ, రియల్టర్, సినీ నిర్మాత ఆసంపల్లి శ్రీనన్న, తర్వాత ఆల్ ఇండియా యూత్ జాతీయ కాంగ్రెస్ మాజీ కార్యదర్శి ఊట్ల వరప్రసాద్ అన్న, మరి తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జల కాంతం, మాజీ ఎంపీ సుగుణ కుమారి పేర్లతో ఏఐసిసికి జాబితా పంపినట్లు సమాచారం. అనూహ్యంగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరిన ఎంపీ వెంకటేష్ నేత పేరు సైతం పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక గుర్తుపెట్టుకోరుల్లా, ఇగో మంత్రి శ్రీధర్ బాబు, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మరి గడ్డం వంశీకృష్ణ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తడంతో మాదిక సామాజిక వర్గానికి చెందిన ఆసంపల్లి శ్రీనివాస్ లేదా ఊట్ల వరప్రసాద్ అన్నకు లేదంటే మాజీ ఎంపీ సుగుణ కుమార్కి టికెట్ దక్కే అవకాశాలు ఉంటాయనుకుంటున్నారు. నేతకాని సామాజిక వర్గానికి కేటాయిస్తే వెంకటేష్ నేతకు టికెట్ దక్కే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ చెప్తాంది. ఇక కేంద్ర కమిటీ అంతిమంగా టికెట్ ఎవరికి ఖరారు చేస్తున్నదా దానిపైన ఆసక్తి రేపుతుంది. ఇక ఇనూరులో కాంగ్రెస్ ల గడ్డ వంశీకృష్ణ టికెట్ పెద్దపల్లి ఎంపీ టికెట్ ను వ్యతిరేకించటంలో మంచిర్యాల నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అన్న మన మంత్రి నియోజకవర్గం ఎమ్మెల్యే మరి మన ఐటీ మినిస్టర్ దుద్దిల శ్రీధర్ బాబు వీళ్ళిద్దరట వ్యతిరేకిస్తారట. మరి ఎందుకు వ్యతిరేకిస్తారో వాళ్ళ పార్టీ వాళ్ళు వాళ్ళకే తెలియాలి, మనం ఏం చెప్పొద్దు, చూడాలి టికెట్ ఎవరికి వస్తుంది, ఎట్లా వస్తుంది, ఏం జరుగుతుంది. ఆసంపల్లి సీనన్న సినీ నిర్మాతనట, రియల్ ఎస్టేట్ వ్యాపారట, మరి అన్నకు టికెట్ ఇవ్వమని చెప్పేసి చెప్పారు. నిన్నట్ల గోమాస సీనన్న పేరు ఉండే. చూడురి ప్రజలారా, అర్థం చేసుకోవాలి, ఒక్కొక్కరి పేరు ఒక్కొక్క సందర్భంలో వస్తుంది, ఒక్కొక్క సందర్భంలో తొలగిపోతుంది. అంటే 29 మందిలో కొంతమంది పేర్లు ఎవరికి ఏ పత్రిక వాళ్లకు ఏ పేరు నచ్చితే ఆ పేరు రాసినట్టుగా కనబడుతుంది. ఇప్పుడు ఇలా గడ్డం వంశీకృష్ణను వ్యతిరేకిస్తారు ఎవరు? శ్రీధర్ బాబు సారును ప్రేమ్ సాగర్ సారు వ్యతిరేకిస్తారని చెప్పేసి చెప్తాంది. ఇక
మీరే ఆలోచన చేయాలి. మాల సామాజిక వర్గానికి చెందినయట నల్గొండకును వరంగల్ నాగకర్నూలు ఎంపీ టికెట్లు మాల సామాజిక వర్గానికి వాళ్ళకి ఇస్తారు కావచ్చి పెద్దపల్లిది మాదిగ సామాజిక వర్గానికి ఇవ్వాలని చెప్పేసి చెప్తారు. ఇట్లా అయితే మాదిగ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు అయితే ఎంపీ సుగుణకుమారి మేడం ఉన్నది. ఇక తర్వాత ఈ సీనన్న ఉన్నాడు, వాళ్ళు ఆసంపల్లి సీనన్న సినీ నిర్మాత. మరి సినీ నిర్మాతనట అన్న మరి రియల్ ఎస్టేట్ వ్యాపారట. మరి ఆ సీనన్న కన్నా ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు చెప్పుకుంటారు. వాళ్ళే మేము వీళ్ళకి ఇయ్యమని చెప్తారు. ఇక నేతకాన సామాజిక వర్గానికి వస్తే కన్ఫామ్ గన్ షాట్ గా మన ప్రస్తుత ఎంపీ వెంకటేష్ నేతకే ఇస్తారని అర్థం చేసుకోవాలి. ఇక బీఆర్ఎస్ నుంచి కొప్పుల ఈశ్వర్ అన్న మన అందరి సింగరేణి ముద్దు బిడ్డ. మరి మనకు ఈశ్వర్ అన్నకు పెద్దపల్లి టికెట్ దాదాపు ఖరారైందనే అంటున్నారట. సామాన్యుడిగా సీనియర్ నాయకుడిగా పేరున్న ఈశ్వరన్న అయితే పెద్దపల్లి ఎంపీ టికెట్ ఎంపీగా గెలిచి ఇక అన్న పార్లమెంట్ పోయి మరి మన పెద్దపల్లి పార్లమెంటులో ఏమేమి సమస్యలు ఉన్నాయో కొట్లాడతాడట. అన్న ధరంపూర్లో 2 సార్లు పోటీ చేసి గెలిచిండు. మరి అక్కడ ఏం చేసిండో తెలియదు. మరి రామగుండం నియోజకవర్గంలో ఎస్సీ రిజర్వేషన్ ఉన్నప్పుడు కొప్పుల ఈశ్వరన్న గెలిచిండు, అప్పుడేం చేసిండో తెలియదు. ఇక ఇప్పుడు పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలోనే పోటీ చేసి గెలుతాడట మన సింగరేణి ముద్దు బిడ్డ. మరి నిజమే సింగరేణి ముద్దు బిడ్డనే అన్న, నిజంగానే సింగరేణి వాస్తవ్యుడు, గోదావరి కాని పట్టణ వాస్తవ్యుడు అనే చెప్పుకోనేది కాదు. గోదావరి కాని ముద్దు బిడ్డ, గోదావరి కాని పారిశ్రామిక ముద్దు బిడ్డ అనే చెప్పాలి. ఇది నిజమే. ఇక ఇంకేమున్నదిలా, ఇక ఆలలో వాళ్ళకు కూడా వెళ్ళి ఉంటది కదా. ఇక వీళ్ళకేమో బీజేపీ వాళ్ళేమో అయోధ్య రావన్నది. ఆ తర్వాత బుడిగ శోభక్క పేరు కొత్తగా వచ్చింది. పాపం రాజేందర్ అని ఉండే, బాలరెడ్డి అని ఉండే మొన్నటి దాకా, ఇప్పుడు శోభక్క పేరు కొత్తగా తెచ్చిరు. ఇక కాంగ్రెస్ వాళ్ళు ఏమో శ్రీధర బాబు సార్ అద్దంటాడు, ప్రేమ్ సాగర్ సార్ అద్దంటాడు గడ్డం వంశీకృష్ణ అన్నకు అని చెప్పేసి ఇక వాళ్ళు అట్లా చెప్పుకుంటారు. ఇక వీళ్ళు కూడా ఒకటి చెప్పుకుంటారు కదా, మరి వీళ్ళది కూడా ఒకటి ఉంటది కదా. చూద్దాం వీళ్ళది ఏంటిదట అంటే, ఇక ధర్మపురి నుంచి 6 సార్లు గెలిచి 7వసారి ఓటమి పాలైన కొప్పులను బరిలోకి నిలిపితే విజయ అవకాశాలు ఉంటాయని బీఆర్ఎస్ భావిస్తుంది. కొప్పుల ఈశ్వర్ కు ఇవ్వకపోతే మాజీ ఎంపీ బల్క సుమన్ మిట్టపల్లి సురేందర్ కు తమకు టికెట్ ఇవ్వాలని గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక బల్క సుమన్ గతంలో ఎంపీ చేసిండు, మళ్ళా అంత తర్వాత మన చెన్నూరు ఎమ్మెల్యేగా చేసిండు. ఇక మనందరం చూసిందే అన్న మొన్నట్ల సీఎం సార్ చెప్పుతోడు కొడతా అన్న సుమన్ అన్ననే. మరి మళ్ళా బల్క సుమన్ ఎంపీ అంటే కొత్తోళ్ళు అనుకునేరు. మాజీ శాసనసభ్యులు చెన్నూరుకు, మరి అదే విధంగా మాజీ పెద్దపల్లి ఎంపీ అని కూడా చెప్పుకోవాలి. ఎంపీ గెలుపొందిన అభ్యర్థి మాజీ ఎంపీ అని చెప్పేసి చెప్తారు. ఇక గుర్తుంచుకోవాలి, తెలివి కల్లోళ్ళు ఎట్లా తెలివి కల్లోళ్ళు అంటే మాజీ ఎమ్మెల్యే చెన్నూరు అని చెప్పేది ఉంటుంది. అంటే చెన్నూరు మాజీ శాసనసభ్యులు బల్క సుమన్ అంటే తొందరగా గుర్తొస్తారని ఎట్లా చెప్పారు అంటే మాజీ ఎంపీ బల్క సుమన్. ఒకసారి గుర్తుంచుకొని ప్రజలారా మీ అందరు ఆలోచన చేయాలి. మరి నాకు తెలిసిన అంటే నాకున్న అనుభవము, నాకున్న అవగాహనతో మాట్లాడుతున్నా. ఇది ఎవరిని ఉద్దేశించి కాదు, ఎవరిని కించపరిచి కాదు, ఎవరికి మద్దతు ఇచ్చినట్టు కూడా కాదు. మీ అందరికి పెద్దపల్లి ఎంపీ అనగానే ఎవరు గుర్తొస్తారులా, ఎవరు గుర్తొస్తారో మన కామెంట్ చేయుర్రి. మరి పెద్దపల్లి ఎంపీ అనగానే మీకు గుర్తొచ్చే అభ్యర్థి పేరు అందులో కామెంట్ చేయుర్రి. సూత తెలుస్తుంది ఎట్లాంటి కామెంట్లు వచ్చినాయి అనేది కూడా తెలుస్తుంది. ఇక బల్క సుమన్ అన్న కన్నా లేదంటే మిట్టపల్లి సురేందర్ అన్న కన్నా ఇస్తారట కొప్పులీశ్వర్ సార్ పోటీ చేయకపోతే. ఇది ఇక వీళ్ళు గిట్లా టికెట్ రేసులు ఎట్లున్నాయి చూసిర్రా. పార్టీ వాళ్ళకే అద్దా అనుకునేటోళ్ళు వేరే, మరి వీళ్ళకే ఇయ్యాలని ఇంకోళ్ళు ఎవరినో తీసుకొచ్చి ఇక్కడ పెట్టి గెలిపిస్తాం. మరి ఏంటిది ఇది ప్రజా మార్పు అంటే? వాళ్ళకు నచ్చినట్టు వాళ్ళే ఎవరిని పోటీ చేయాలో కూడా వాళ్ళకి అర్థమయ్యే పరిస్థితిలో లేదు. ఇప్పుడు ఎవరిని పోటీ చేయించి గెలిపిస్తారో కూడా మనం ఎవరికి ప్రజలు మార్పు కోరుతామా అని చెప్పేసి అని రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ కు అప్పచెప్పింది. మరి అదే విధంగా ఎంపీలను కూడా గెలిపించే అవకాశం ప్రజలదే కనుక మరి ప్రజలు ఎలాంటి మార్పు చేపడతారో మనందరం చూడాలి. ఇక బీజేపీలో బాగా గుర్తున్న పేరు అయితే అంటే నేను చెప్పేది ఏం లేదు, ఇలా బుడిగ శోభక్క మాజీ ఎమ్మెల్యే, ఇక అయోధ్య రావన్న విశ్వ హిందూ పరిషత్ నుంచి, ఇక బాలరెడ్డి అన్న మరి కరీంనగర్ దళిత మోర్చా అని చెప్పేసి ఇక చెప్తారు. ఇక మిట్టపల్లి రాజేందర్ కుమార్ అన్న మిట్టపల్లి రాజేందర్ కుమార్ అన్నే కావచ్చు, మిట్టపల్లి రాజేందర్ కుమార్ అన్ననే.
మిట్టపల్లి రాజేందర్ కుమార్ అన్న ఆలయ ఫౌండేషన్ సిఇఓగా పనిచేస్తాడట. అన్న వీళ్ళు నలుగురు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క వర్గానికి పనిచేసిన వాళ్ళే. ఆమె మాజీ ఎమ్మెల్యే కాబట్టి ఆమెకు టికెట్ ఇచ్చే అవకాశం ఉంటది. ఈయన విశ్వ హిందూ పరిషత్తులో అయోధ్య రవాణా పని చేస్తున్నాడు కాబట్టి ఆయనకి ఇచ్చే అవకాశం ఉంటది. మరి సేవా కార్యక్రమాల ద్వారా ఆలోచిస్తే ఆలయ ఫౌండేషన్ వాళ్ళకి సంబంధించిన రాజేందర్ కుమార్ అన్నకి ఇవ్వాల్సి వస్తుంది. అదే విధంగా ఇంకా ఎవరు ఉన్నారు, మన ఈ బాలరెడ్డి అన్న దళిత మోర్చా నుంచి కరీంనగర్ పాత ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి దళిత మోర్చా అధ్యక్షుడు అని చెప్పేసి బాలరెడ్డి అన్న కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. మరి బాలరెడ్డి అన్న అంటే మీరు వేరే అనుకోకూర్రి, జాలి బాలరెడ్డి నేత, ఇది గుర్తుంచుకోవాలి. ఇక ఈ అన్నిటికంటే గుర్తుపెట్టుకోవాల్సిన ముచ్చట ఏందట అంటే టికెట్ రేసుల మాదిక సామాజిక వర్గానికి మాత్రమే ఎంపీ టికెట్, పెద్దపల్లి ఎంపీ టికెట్ ఇవ్వాలని చెప్పేసి 3 పార్టీలు అభిప్రాయపడుతున్నాయని మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఒకవేళ మాదిక సామాజిక వర్గానికి ఇస్తే కాంగ్రెస్ లో పెద్దపల్లి ఎంపీ టికెట్ ఎవరిని వరించబోతుంది? ఒకవేళ మాల సామాజిక వర్గానికి ఇస్తే వంశీకృష్ణకు వచ్చే అవకాశం ఉంటది. మరి ఇక్కడ ఆల్రెడీ మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు వ్యతిరేకిస్తున్నాడు. ఎవరిని వ్యతిరేకిస్తున్నారు? గడ్డ వంశీకృష్ణను వ్యతిరేకిస్తున్నారు. మరి ఇంకా మాదిగ సామాజిక వర్గం గురించి ఆలోచిస్తే కాంగ్రెస్ లా ఎవరున్నారట అంటే ఆసంపల్లి శ్రీనివాస్ ఉన్నాడు. ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ జాతీయ మాజీ కార్యదర్శి ఊట్ల వరప్రసాద్ అన్న ఉన్నాడు. ఊట్ల వరప్రసాద్ అన్న సుల్తానాబాద్. మరి అదే విధంగా ఆసంపల్లి వంశీకృష్ణ గోదావరికని పట్టణ వాస్తవ్యుడు, కాకపోతే వృత్తిరీత్యా తను ప్రస్తుతం కరీంనగర్ ప్రాంతము మరి హైదరాబాద్ ప్రాంతంలోనో ఉంటున్నాడు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన ముచ్చట. ఇక సుకున కుమారి మేడం మీ అందరికీ తెలిసిన మేడమే, గతంలో మన పెద్దపల్లి ఎంపీగా గెలుపొందిన మేడము, మరి కాకా మీదనే గెలుపొందింది. ఇక గుర్తుపెట్టుకోవాలి. ఇక బీజేపీ వాళ్ళది అట్లా. ఇక అలా ఏమున్నది, 3 పేర్లే. బీఆర్ఎస్ వాళ్ళు 3 పేర్లు, బీఆర్ఎస్ లెక్క 3 పేర్లను వాటికొచ్చింది. ఒకటి కొప్పులు ఈశ్వర్ అన్న, ఒకటి బల్క సుమను, రెండోది మిట్టపల్లి సురేందర్. ముట్టపల్లి సురేందర్ అయితే మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఆయన కావచ్చు, నాకు కూడా ఇంకా తెలియదు వర్గాలు. మరి ఇలా వర్గాలు ఏం రాయలేదు, చూడాలి మరి అన్నది ఏ సామాజిక వర్గమో కూడా ఇలా చెప్పలే. మరి మన సింగరేణి ముద్దుబిడ్డ అయితే మాల సామాజిక వర్గం అనేది గుర్తుపెట్టుకోవచ్చు. బల్క సుమన్ అన్న కూడా మాల సామాజిక వర్గం అనేది చెప్పుకోవాలి. ఇక చెప్పుకునేది ఏమున్నది నిజమే అది. ఇక ఈ అన్నది మరి ఏ సామాజిక వర్గమో ఇక్కడ ఇయ్యలే. ఇది ఈ యొక్క టికెట్ రేస్ ఎవరికి ఇస్తుంది అన్నది, కాంగ్రెస్ టికెట్ ఎవరికి వస్తుందో మీరు కామెంట్ చేయుర్రి, బీజేపీ టికెట్ ఎవరికి వస్తుందో కామెంట్ చేయుర్రి. ఇక అదే విధంగా బీఆర్ఎస్ టికెట్ ఈశ్వర్ అన్నకే అన్న విషయం అర్థమైతుంది. ఇక బల్క సుమన్ అన్నకు మిట్టపల్లి సురేందర్ అన్నకు ఇచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. ఇక మరి ఇస్తే ఈశ్వర్ అన్న ఏ మేరకు విజయ దిశగా ప్రయాణం చేస్తాడో కూడా చూడాలి, చూద్దాం. ఇది